మహారాష్ట్ర ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో ఓటు వేసే వయసున్న మొత్తం వ్యక్తుల సంఖ్య కన్నా ఎక్కువ సంఖ్యలో ఓట్లు పోలయ్యాయని రాహుల్ ఆరోపించారు. ఎన్నికల కమిషన్ సాయంత్రం 5:30 పోలైన ఓట్ల సంఖ్య వెల్లడించిందని రాహుల్ గాంధీ ఆ తర్వాత 5:30 నుంచి 7:30 మధ్య కాలంలో 65 లక్షల మంది ఓటేసినట్లు తెలిపిందని, ఇది ఇంత తక్కువ సమయంలో అంతమంది ఓటేయడం అసాధ్యమన్నారు. పోలైన ఓట్ల సంఖ్యను బట్టి చూస్తే మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ కొనసాగి ఉండాలని రాహుల్ అన్నారు. ఓటింగ్ కు సంబంధించిన వీడియోలు ఇవ్వమని తాము అడిగితే అందుకు తిరస్కరించడమే కాకుండా వీడియోలు అందించే వీలు లేకుండా చట్టాన్నే మార్చేశారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ తన బాధ్యతల నిర్వహణలో రాజీ పడిపోయిందని, అంతేకాక వ్యవస్థలో ఏదో లోపం ఉందని కూడా తెలుస్తుందని రాహుల్ ఆరోపించారు. నిజానికి రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు ఏ ఒక్కదానికి ఆధారం లేదు. ఆయన చేసిన ఆరోపణలపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. నిజానికి ప్రజల కంటే ఓటర్లే ఎక్కువగా ఉన్నా, చివరి నిమిషంలో ఎక్కువగా పోలింగ్ జరిగినా దానిపై వెంటనే కోర్టుకు వెళ్లే అవకాశం. కానీ ఆశ్చర్యకరంగా నవంబర్లో ఎన్నికలు జరిగితే ఇప్పటి వరకు ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు ఈ విషయంపై కోర్టు మెట్లెక్కలేదు.